అండ్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ చాలా మంది డిమాండ్స్ వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌లో వైరల్ అయిపోయింది. ఆ విధంగా కోరుకుంటున్నారు. సినిమా టీమ్ కూడా తెలుగు యోచనలో అంటే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది సార్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కూడా తెరపైకొచ్చింది. ఆయన డబ్ చేయబోతున్నారు. ఆయనతో చెప్పిస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మరి తెలుగు డబ్ ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా సార్? డెఫినెట్‌గా అమ్మా. ఇవాళ సినిమా దేశవ్యాప్తంగా హ్మ్. ఇవాళ సినిమా థియేటర్‌లో చూస్తూ ఉంటే జనాలు లెగిసి అంత ఆవేశపడుతున్నారంటే ఎమోషనల్ అయిపోతున్నారు. ఎమోషనల్ అంటే మన దేశం మీద మన ప్రజలకి ఎంతో ఉంది. దాన్ని మనం ఇన్నాళ్ళు మోసం చేసాం ప్రజలు. ఇవాళ ఆ సినిమానే కాదు, నేను ఇండస్ట్రీ వ్యక్తిగా, సినిమా వ్యక్తిగా నేను అందరిని కోరుకుంటున్నా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని. హ్మ్. తీస్తున్నాం. కమర్షియల్, మసాలా సినిమాలు తీస్తున్నాం. అప్పుడప్పుడు ఇలాంటి ఈ కమర్షియలే. ఇప్పుడు ఎంత పెద్ద కమర్షియల్, పెద్ద హిట్ అది. అవును. కమర్షియలే. ఇవి కూడా తీయాలి. మనం సినిమా వాళ్ళం, మన క్రియేటర్స్ మన క్రియేటర్స్ ఈ హిస్టరీని ప్రజలకు చెప్పాలి. మన దేశంలో జరిగిన, దేశంలోని గొప్ప వీరుల విషయం, గొప్ప చరిత్ర చరిత్ర ప్రజలకు చెప్పాలి. హ్మ్. తెలియచెప్పగలిగే సాధనం సినిమా. మన సినిమా వాళ్ళందరం ఈ అన్ని సినిమాలు ఇలాంటివి కాకపోయినా అడపాదడపా ఇలాంటి సినిమాలు దేశ చరిత్రను చాటి చెప్పి, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పి, మనం మన మన గొప్పతనాన్ని చాటి చెప్పి ఆ వీరుల కథలు, ఆ దేశ కథలు తీయాలి. అన్ని భాషల్లో తీయాలి. హ్మ్. ఈ దేశం బంగారు పండిన భాగ్యం నిండిన మంగళ భారతదేశం, సస్యశ్యామల సుందర దేశం నా దేశం, వేదాలు పుట్టిన దేశం నా దేశం, అనేక సాంప్రదాయాలు సంస్కృతులు పుట్టిన దేశం నా దేశం, మహనీయులు విజ్ఞానులు వైజ్ఞానికులు నడిచిన దేశం నా దేశం, ఎన్నో మతాలకు పుట్టిల్లు నా దేశం, గణితంలో సున్నాన్ని కనిపెట్టిన దేశం నా దేశం, ప్రపంచం బట్టలు కట్టుకుంటానని తెలియని రోజుల్లో అగ్గిపెట్టెలో పట్టు వస్త్రాన్ని ఇచ్చిన దేశం నా దేశం. ఇంతటి గొప్ప దేశంలో పుట్టాను నేను అని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. ఉండాలి ఉండాలంటే మన చరిత్ర వాళ్ళకి తెలియాలి. రైట్ సార్. మన గతం వాళ్ళకి తెలియాలి. దయచేసి మన సినిమా వాళ్ళందరూ కూడా ఇలాంటి సినిమాలు తీద్దాం. ఈ డబ్బులు వస్తాయి, వీళ్ళకి డబ్బులు వస్తాయి. తీద్దాం, మన బాధ్యత నెరవేరుద్దాం. బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఫైనల్‌గా ఇంకోటి సార్ అంటే అప్రిషియేట్ చేయకుండా ఉండలేము. విక్కీ కౌశల్ గారి పెర్ఫార్మన్స్ గురించి. అంటే చాలా మందిని ముగ్ధులు చేసేసారు. ఇన్నాళ్ళు అతని గురించి కొద్దిగా తెలుసు. అతను బాగా పెర్ఫార్మన్స్ తెలుసు. కానీ ఈ సినిమాతో అతనిలో ఉన్న నటుడు మరోసారి బయటపడ్డాడు. అండ్ నేషనల్ అవార్డ్ కూడా ఇస్తారు. ఆయనకు కన్ఫర్మ్ అన్నట్టుగా కూడా మాట్లాడేస్తున్నారు చాలా మంది. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే సార్ 2021 ఆ టైంలో 'పుష్ప' గాను అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డ్ వచ్చింది. అప్పుడు పోటీలో 'సర్దార్ ఉధమ్' సినిమాకి విక్కీ కౌశల్ ఉన్నాడు. అప్పుడు బాలీవుడ్ నుంచి ఈయనకు వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. రాలేదు. అల్లు అర్జున్ గారికి వచ్చింది. ఈసారి 'పుష్ప 2' అల్లు అర్జున్ గారికి వస్తుందేమో అని చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు విక్కీ కౌశల్ దెబ్బ కొట్టేసాడు. ఖచ్చితంగా విక్కీ కౌశల్‌కే వస్తుందని కూడా మాట్లాడేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? వాళ్ళకి వీళ్ళకైనా ఉండదమ్మా. హ్మ్. మనుషుల్ని బట్టి ఉండదు. ఇప్పుడు అర్జున్‌కి ఇచ్చారంటే అక్కడ అర్జున్ సినిమాకి ఇవ్వల. హ్మ్. ఆ సినిమాకి కాదు ఇచ్చేది. తన పెర్ఫార్మన్స్. పర్ఫార్మెన్స్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అది. అవును. బెస్ట్ మూవీ అవార్డ్ కాదు. అవును. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ ఎందుకు ఇచ్చారంటే అక్కడ అర్జున్ కనపడలా ఆ సినిమాలో. హ్మ్. పుష్పనే కనపడ్డాడు. అవును. పాత్ర కనపడింది. పాత్ర చేసిన నటుడు కనపడలా. హ్మ్. అది పర్ఫార్మెన్స్ విలువ అంటే. హ్మ్. పర్ఫార్మెన్స్ విలువ ఎలా గేజ్ చేస్తారంటే అక్కడ ఆర్టిస్ట్ కనపడ్డాడా, పాత్ర కనపడింది. ఓకే. డెఫినెట్‌గా ఎవరిని అడిగినా, ఇక్కడ చిన్న పిల్లాడిని అడిగినా అసలు అర్జున్ కనపడ్డా. అర్జునా అనుకోవాలా. అలా క్యారెక్టర్‌లో దిగిపోయి చేసాడు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో అలా చేసాడు. హ్మ్. ఇప్పుడు రేపు మిగతా సినిమాలు ఏమున్నాయి, ఖచ్చితంగా అర్హత ఉంది. అవును ఈ సార్. సినిమాకి అవార్డ్ వచ్చే అర్హత ఉంది. హ్మ్. 'పుష్ప 2' నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఓకే. వాళ్ళు 'పుష్ప 2' 1 వచ్చింది కనుక అనుకుంటారు కానీ 'పుష్ప 2'లో అయిపోయింది. ఆ పర్ఫార్మెన్స్ సేమ్ పర్ఫార్మెన్సే కదా! సేమ్ పర్ఫార్మెన్స్‌కి మళ్ళీ ఎవరు. ఓకే. దీంట్లో ఏదైనా డిఫరెంట్ ఉంటే హ్మ్. సేమ్ పర్ఫార్మెన్సే కదా! అదే 'పుష్పనే' కదా! హ్మ్. 'పుష్పరాజే' కదా! వేరే కాదు కదా! సో దాంట్లో ఇచ్చినాక అదే పాత్రకి మళ్ళీ ఇవ్వటం ఉండదు. కనుక అది వాడు ఊరినే మాట్లాడుతూ ఉంటారు గానీ అది జరగదు. హ్మ్. ఇప్పుడు రాబోయే సినిమా ఇతను పర్ఫెక్ట్‌గా అవకాశం ఉంది. పర్ఫెక్ట్‌గా అవసరం ఉంది. ఇంకేమేమి సినిమాలొస్తాయో కూడా చూడాలి. ఓకే. సో, బాగా చేశాడు. పర్వాలేదు, ప్రజలు మెచ్చుకుంటున్నారు. హ్మ్. బాగా లీనమై చేశాడు. ఇక్కడ కూడా అవును. ఏంటంటే లీనమై చేశాడు. ఆర్టిస్ట్ కన్నా కూడా పర్ఫార్మెన్స్ కనపడింది. సో, డెఫినిట్‌గా అర్హత ఉంది. లెట్ అస్ హోప్ రావాలని ఇంకోసారి. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. 'గజయుద్దీన్' గారి గంగాధర్‌గా పేరు మార్చుకున్న దొంగలా? వాళ్ళు బ్రాహ్మణులా? లేకపోతే ఆఫ్ఘన్ నుంచి వచ్చిన పార్సీ ముస్లింలా? తెలుసుకొని మాట్లాడాలి. ఓకే. మోతీలాల్‌కి పుట్టాడా నెహ్రూ? లేకపోతే మోతీలాల్ పెళ్లి చేసుకున్న ముస్లిం ఆవిడకి ఆల్రెడీ పుట్టిన కొడుకా? తెలుసుకొని మాట్లాడాలి. ఓకే.
వీళ్ళు ఎట్లా అవుతారు బ్రాహ్మణులు? మీ నెహ్రూనేమో అట్లా ఇద్దరు ముస్లిం పుట్టాడు. రాజీవ్ గాంధీనేమో ఇందిరాగాంధీనేమో ఒక ముస్లింని పెళ్ళాడింది. రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ పుట్టింది ఇందిరాగాంధీకి ముస్లింకి. ఇందిరాగాంధీ కూడా ముస్లిం, అసలు పేరు ముమ్మం బేగం మీద ఉంది ఆవిడ పేరు. సో ఇందిరాగాంధీ అని మార్చారు. అవి ఆడకు పుట్టింది మీరు. నువ్వు రాహుల్ గాంధీ ఎవరికి పుట్టాడయ్యా? ఒక క్రిస్టియన్కి ఒక ముస్లిమ్స్కి. ఇద్దరు ముస్లింకి పుట్టిన ఖాన్కి పుట్టినవాడు రాహుల్ గాంధీ. ఖాన్కిను ఇందిరాగాంధీ. రాహుల్ గాంధీ వీళ్ళు పుట్టింది ఎవరికయ్యా? ఒక ముస్లింకి ఒక క్రిస్టియన్కి. మీ దగ్గర ఎక్కడ అసలు ఒక నిర్దిష్టమైన కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది, జాతి ఎక్కడుంది, జాతీయత ఎక్కడుంది? మా కర్మ కొద్దీ ఈ భారతదేశానికి అప్పుడు దురదృష్టం కొద్దీ మీరు ఒక 70 ఏళ్ళు ఈ దేశాన్ని ఏలగలిగారు. స్వాతంత్రం 47 వస్తే నిజమైన స్వాతంత్రం కాంగ్రెస్ పతనం తర్వాతే మనకు వచ్చింది. ఆ కాంగ్రెస్కు ఆ 70 ఏళ్ళు కూడా బ్రిటిషర్స్ రూపంలో బ్రిటిషర్స్ మారువేషంలో భారతదేశాన్ని పరిపాలించడం ఈ కాంగ్రెస్. ఈ దేశ ద్రోహ పార్టీ. ఇప్పటికీ చూడండి, చైనాతోటి సఖ్యతగా ఉండమంటారు. చైనా మన మీద విషం కక్కుతాం. చైనా మనని అణచాలని చూస్తూ ఉంటుంది. చైనాతోటి స్నేహంగా ఉండాలి, విరోధం వద్దంటాడు ఆ పెట్రోడా రాహుల్ గాంధీ ముఖ్య అనుచరుడు. ఈ పాకిస్తాన్ని మెచ్చుకుంటారు, చైనాని మెచ్చుకుంటారు. ఈ దేశానికి ద్రోహం తలపెట్టే ప్రతి ఒక్కరితోటి వాళ్ళకి సఖ్యత. వాళ్ళకి ఈ దేశమే కాదంటాడు ఒక మీటింగ్లో. విదేశీ గడ్డ మీద వెళ్ళి రాహుల్ గాంధీ. వాడికి ఏమి ఇంగిత జ్ఞానమో ఒక విజ్ఞానమో ఏమీ లేదు. ఏదో ఇది ఈ ఇండియా అనేది మాది అన్న అహంకారం తప్పితే అది పోయింది. ఇప్పుడు ఎక్కడికక్కడ 0-0-0 తొక్కేస్తున్నారు. అధపాతాళానికి వెళ్ళిపోతుంది కాంగ్రెస్. దానికి రాబోయే కాలంలో పుట్టగదులు. ఎందుకంటే సోషల్ మీడియా ప్రజలందరూ అప్రమత్తం అవుతున్నారు. అయ్యో, మనం ఇంత గొప్ప దేశమా? ఈనాళ్ళు మన దేశం గురించి మనకే తెలియలేదే, ఇవాళ కదా తెలుస్తుంది. ఇంత గొప్ప దేశంలో పుట్టాము మనం, ఇంత కల్చర్ మనకుందా అనేది ఇవాళ తెలుసుకుంటున్నారు ప్రజలు. ఈ 70 ఏళ్ళుగా ప్రజల్ని ఆంగ్లేయులే బెటర్ అండి అనుకునేవాళ్ళం కదా. అంటే అంత దౌర్భాగ్యపు చరిత్ర దాచిపెట్టి మరుగున పెట్టి వాళ్ళకి కాలక్షేపం చేశారు. ఎందుకంటే వాళ్ళకి హిందూ దేశము, హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయం వాళ్ళకేమి వంటపడటం కాదు కదా. వాళ్ళు ముస్లిమ్స్ పైకి టోపీ పెట్టుకుని డ్రామా చేశారు. వాళ్ళకి కావాల్సిన ముస్లిమ్స్ అంతే, ముస్లిం. అందుకనే జిన్నాకి ఒక పార్టు, కాశ్మీర్ పండిట్ గౌరు. ఆ ముగ్గురు ఎవరు? జిన్నా తల్లి ఎవరు? ఇరానీ అమ్మాయి. ఎవరికి పెళ్ళాం? మోతీలాల్కి మూడో పెళ్ళాం. ఆవిడ పుట్టినవాడు జిన్నా. కాశ్మీర్ అబ్దుల్లా ఎవరు? ఈయన ఇదే మోతీలాల్కి ఇంకో భార్య. కాశ్మీరు సర్వెంట్ మేడ్ తోటి ఈయన చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆయన పుట్టినాడు అబ్దుల్లా. అంటే ఈ దేశాన్ని 3 భాగాలు చేసి ముగ్గురు కజిన్స్ పంచుకున్నారు. ఒక భాగం జిన్నా, ఒక భాగం నెహ్రూ, ఒక భాగం ఇది వీళ్ళ చరిత్ర. వీళ్ళ దౌర్భాగ్యం. ఇది ఎవరో నేను కళ్ళు కట్టుకదా కాదు, నేను చెప్తున్నదా కాదు. ఆ పుస్తకంలో రిటర్న్ డాక్యుమెంట్. మిథాయ్ అనే ఒక వ్యక్తి, ఆయన నెహ్రూ దగ్గర 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిఏగా పనిచేశాడు. ఆయన రాసిన ఆత్మకథ. ఎవరైనా చదవచ్చు. ఇంత చరిత్ర, ఈ చరిత్ర మరుగున పెట్టి వీళ్ళేదో దేశభక్తుల్లాగా, వీళ్ళేదో దేశం కోసం అన్నట్టు పిచ్చబద్ద డ్రామాలు చేశారు. వాళ్ళు ఒక్కొక్కటి బయటపడతాడు. పాపం ఎన్నాళ్ళు ఉంటుంది? పాపం పండింది, వాళ్ళు బయట